డాకు మహారాజ్ సినిమా 3 రోజుల్లోనే 92 కోట్లకు పైగానే దాదాపుగా 200 కోట్ల గ్రాస్ వరకు కూడా దూసుకెళ్తుందని చాలామంది ఇప్పుడైతే ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే అదే ఫ్యాన్స్ ఇప్పుడు అరెస్ట్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజే ఒక జంతు బలి ఇవ్వడం కానీ దాని బ్లడ్ని తీసుకొని పోస్టర్ల మీద చల్లడం ఇదంతా కూడా వయలేషన్ కింద వచ్చిందన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జరిగిందనమాట. అయితే అక్కడ సురేష్, అదేవిధంగా మనకి ప్రసాద్, లోకేష్ బాబు, ఇంకొక అబ్బాయి రమేష్, వీళ్ళ నలుగురు ఉన్నారనమాట. వీళ్ళ నలుగురికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు మనము ఊర్లలో బలి ఇస్తూ ఉంటారు, జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎక్కడిస్తారు? అమ్మవారి దగ్గర ఇస్తారు. కానీ దాన్ని కూడా ఈ మధ్య కాలంలో చాలా ఏరియాస్లో చాలా తక్కువ చేశారు. బికాజ్ అలా బలి ఇవ్వడం కరెక్ట్ కాదని, అదేవిధంగా జంతువులన్నిటి అంతరించిపోతున్నాయి. ఇప్పటికే మేకలు అదేవిధంగా కోళ్ల సంఖ్య తక్కువైపోతుంది అని చెప్పేసి ఇవన్నిటిని కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు వయలేషన్ యాక్ట్ కింద ఓ జంతువుని బలి ఇచ్చిన కారణంగా అయితే ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ నలుగురి పైన అయితే కేసు నమోదవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళపైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా వాళ్ళని అయితే పట్టుకోలేదు, జస్ట్ ఇంకా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అని. సో అంటే ఇప్పుడు ఒక సినిమా కానీ హీరో కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అతి ప్రేమ కానీ ఈ విధంగా వయలేషన్ కింద మరీ క్రూరంగా ప్రవర్తించడంత ప్రేమ అభిమానం కూడా ఉండకూడదు. కరెక్టే. ఇది ఒక విధంగా రాయలసీమ అండ్ ఆంధ్ర ప్రాంతాలకి మధ్యలో జరిగిన ఏరియా అనమాట. ఇది ఇప్పుడు ఆంధ్రాలో చాలా ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి. అంతెందుకు మనకి రాయలసీమ సైడ్ అయితే సీజన్ అంటూ ఉంటాం, అటైతే ఇంకా దారుణం. అసలు ఏంద్రా నాయన ఇంత బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని మనమే హడలెత్తిపోయే విధంగా ఉంటుంది. అక్కడ ఫ్యాన్ అనేది ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎట్లా అంటే, అరే ఈడు మా కుల పోడు అన్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్. సో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ బాలకృష్ణకి ఏపీలో ముందు నుంచే ఉంది. అదేదో ఈ నిన్న మొన్న వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు. ఆయనకి ఎన్నో సంవత్సరాలు, అంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి వాళ్ళ తరంలో వచ్చిన ఎవరైనా సరే మాకు హీరోనే, మాకు తోపే అనే విధంగా ఇదేం ఫస్ట్ టైం కూడా కాదు. బాలకృష్ణ ఫ్యాన్స్ పైన ఫస్ట్ టైమే, కానీ ఆ ఏరియాలలో ఇలాంటి జంతుబలు చాలానే చేశారు. అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది, అని మీద ప్రేమ ఉందంటే 10 మందికి అన్నదానం చేయండి, లేకపోతే అదే మీరు సపరేట్గా చేసుకొని దావత్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఇట్లా సపరేట్గా దాన్ని తీసుకొచ్చి పోస్టుల మీద చల్లడం అనేది చాలా భయంకరమైన చాలా మంది ప్లేసెస్లలో చూస్తూ ఉంటాం. ఫ్యాన్స్ చికెన్ మటన్ అవన్నీ పెట్టి సెలబ్రేట్ చేస్తాం, కానీ అక్కడే అలా బలి ఇచ్చి అదేదైతే రక్తం వస్తుంది కదా దాన్ని పోస్టర్ పైన తీస్తూ అభిషేకం చేశారు. పాలాభిషేకం, రక్తాభిషేకం చేశారు. సో అది కాస్త సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా అభిమానులు పోస్ట్ చేసుకుంటుంటారు, మా బాలయ్య ఫ్యాన్స్ మేము ఇంత చేశాము అని. ఇక అది కాస్త ఇటు పోలీసులకు అంటబడి ప్రజెంట్ అయితే వాళ్ళపైన వయలేషన్ యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసు పైన వీళ్ళని తొందరలోనే అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తోంది. మరి బాలకృష్ణ దీనిపైన స్పందించి నెక్స్ట్ టైం నా అభిమానులు ఇలా చెయ్యరు అని చెప్పేసి ఏమైనా చెప్తారేమో వేచి చూడాలి.